హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో అలాగే మనకు మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో రెండింటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే కంపారిజన్ వీడియో అనుకోండి ఇది. రెండు వెహికల్స్ ఎలా ఉన్నాయనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్య నేను రెండింటిని వీడియోస్ అయితే తీశానమాట. 1 by 1 అయితే ఉంది. మీరు నా ఛానల్లో చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. అలాగే నేను లాస్ట్ వీడియో ఎండింగ్లోని ఇస్తాను, కార్డ్స్లోని ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. వెహికల్ చూడండి ఎలా ఉండదు అనేది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే జనాలు చూపిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ లోకల్గా ఆటోస్ తోలే వాళ్ళకి మనకి ఇంచుమించు ఒక రోజుకి ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ అట్లా తోలినా కూడా మనకు ఒక రోజు అయితే ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంచుమించు ఆ మారినే ఉంది. 120-130 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం ఉదయం అంతా తోలినా మనకు సాయంత్రానికి మనం మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టుకొని భోజనానికి పోయిన టైంలో ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ కూడా మనం ఇంకోసారి రాత్రి వరకు మనం అయితే బండి అయితే తోలొచ్చు అనమాట. ఈ విధమైన ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇది నేను ఎట్లా చెప్తున్నానంటే, యాక్చువల్లీ నేను ఇద్దరు ముగ్గురు దగ్గర ఇంతకుముందు మురళి అనే ఒక అతని దగ్గర మనం వీడియో అయితే పెట్టున్నాను అనమాట. బజాజ్ మహీంద్ర మీద ఒక ఆటో, మహీంద్ర ఆటో ఉంది ఎలక్ట్రిక్ ఆటో, దాని మీద వీడియో పెట్టాను అనమాట. ఆయన అలాగైతే చెప్పాడనమాట. మనకు మార్నింగ్ మధ్యాహ్నం వరకు నేను తోలుతాను సార్, భోజనానికి పోయినప్పుడు మళ్ళీ నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను, రాత్రి మళ్ళీ నేను తోలుతాను. కాబట్టి నాకైతే ఎలక్ట్రిక్ ఆటోతో నాకు నష్టం అయితే లేదు, బాగానే ఉంది. అంటే కంపెనీ నుంచి సర్వీసు కరెక్ట్గా వస్తే చాలు, మాకు ఏ ఇబ్బంది లేదు, ఆటో బ్రహ్మాండంగా ఉంది మనకు ఎలక్ట్రిక్ ఆటో వాడడానికి అని చెప్పారనమాట. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఆటో ఎలా ఉంది, వాళ్ళు రెండు ఆటోల మధ్య ఏం తేడా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత ఫైనల్గా మనకు ఏ ఆటో బాగుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఆటో గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ ఈవీ ఆటో గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి మనకు కొత్తగా లాంచ్ అయిందనమాట. మనకు మోంట్రా అనేది ఇంతకు ముందే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్లోనే. మనకు బజాజ్ నుంచి అయితే ఇప్పుడే ఆటో వచ్చిందనమాట. ఇప్పుడే బుకింగ్స్ అయితే అవుతున్నాయి. మనకు తిరుపతిలో అయితే లాంచ్ అయితే అయిపోయిందనమాట. మనకు లాస్ట్ 16వ తేదీ మనకు బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ ఆటో అయితే లాంచ్ అయిందనమాట. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను, మీరు చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంకా దీన్ని మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది 8.9 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో. దాంతోపాటు అలాగే మనకు స్పీడ్ చూసుకుంటే మనకు 45 to 50 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది రిజిస్ట్రేషను, మీరు రిజిస్ట్రేషన్ లేదేమో అని అనుకోవద్దండి, ఇది విత్ రిజిస్ట్రేషన్తో అయితే వస్తుంది. 3,65,000 వరకు దీని ప్రైస్ అయితే పడుతుందన్నమాట. ఇంకా దీనికి రేంజ్ విషయానికి వస్తే మనకు 178 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మోటార్ వచ్చి మనకు పిఎంఎస్ మోటార్ అయితే వస్తుంది. దీంట్లో 4.5 కిలోవాట్ పిఎంఎస్ మోటార్ అయితే ఉంటుంది. అలాగే ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 4 hours 30 minutes ఛార్జింగ్ అయితే పడుతుంది 0 to 100%. అలాగే 3 hours-లోనే 0 to 80% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. ఇంకా వారంటీ విషయానికి వస్తే 5 years అలాగే 1.2 lakh కిలోమీటర్స్ అయితే దీనికి వారంటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ 29 degrees గ్రేడబిలిటీ అయితే ఉంటుంది. 2 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అయితే ఉంటాయి. అలాగే IP67 రేటింగ్స్ ఉంటుంది. ఇందులో మనకు స్ట్రాంగ్ చాసిస్ అయితే వస్తుందన్నమాట. బాడీ పరంగా చూసుకుంటే మనకు సేమ్ టు సేమ్ ఇంతకు ముందున్న ఎలక్ట్రిక్ వెహికల్స్కు, అంటే నార్మల్ డీజిల్ ఆటోస్, పెట్రోల్ ఆటోస్ ఉంటాయి కదా, సేమ్ అదే మాదిరినే బజాజ్లో ఆటో తీసుకొచ్చాడనమాట. ఏం మార్పు అయితే లేదు. మనకు స్పేస్ కూడా నుంచి ముందున్న ఆటోల మాదిరినే అయితే ఉంటుంది. అలాగే మనకి ఎల్ఈడి ల్యాంప్స్ కూడా చూడండి, మనకి ఎల్ఈడి లేదు, వాళ్ళు మామూలుగా హెలోజన్ బల్బ్స్ వేసే దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే చూసుకుంటే మనకు సస్పెన్షన్ కూడా మనకు సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకు మంచి బ్యాటరీ గ్రిప్ అన్నీ దీంట్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 8.9 కిలోవాట్ బ్యాటరీ అనేటప్పుడు మంచి బ్యాటరీ అనే చెప్పొచ్చు ఇందులో. అలాగే మనకు ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే వస్తుంది దీంట్లో. అదొక మంచి ఇది అనుకోవచ్చు, ఎందుకంటే ఛార్జర్ తీసుకొని తిరగాల్సిన అవసరం ఉండదు, మనం డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే 2 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, అలాగే ఇవన్నీ కూడా మనకు దీంట్లో కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. మోటార్ కూడా మనకు అడ్వాన్స్డ్ పిఎంఎస్ మోటార్ అయితే దీంట్లో వచ్చిందనమాట. ఇలా చూసుకుంటే మనకు మంచి వెహికల్ అని చెప్పొచ్చు. మోడ్స్ పరంగా కూడా చూసిన దీంట్లో 4 మోడ్స్ అయితే వస్తాయి. డ్రైవ్ మోడ్ అని, పార్కింగ్ మోడ్ అని, అలాగే మనకు ఇలాంటి మోడ్స్ అయితే కూడా ఇందులో ఉంటాయన్నమాట. వెహికల్ పరంగా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. మనకు దీంట్లో ఏం కొత్తగా వీళ్ళు తీసుకొని వచ్చినట్టయితే ఏమనిపించదు, మనకు ఓల్డ్ మోడలే చూడండి. మీకు దీంట్లో 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఎకో మోడు, డ్రైవ్ మోడు, అలాగే మనకు నార్మల్ మోడ్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది అనమాట. ఇలా 4 మోడ్స్ అయితే ఇందులో వస్తాయి.
మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకు బజాజ్ నుంచి వచ్చేది కాబట్టి బిల్డ్ క్వాలిటీలో కానీ అలాగే సర్వీస్లో కానీ వీళ్ళు ఏ విధమైన కాంప్రమైజ్ ఉండదు కాబట్టి మంచి ఆటో అని చెప్పొచ్చు. ఎందుకంటే బజాజ్ మనకు తిరుపతిలో చూస్తే మేముండే ఏరియాలో విపరీతమైన సేల్స్ అనమాట వీళ్ళకి. అదేవిధంగానే ఇది కూడా మంచి సక్సెస్ అయితే అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను అనమాట. వెహికల్ పరంగా అయితే బాగుంది. నేను తోలి కూడా చూశాను. నాకు కంఫర్ట్ అయితే బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కానీ ఆటోస్ కానీ తోలినోడిని కాదు. ఈ ఆటో అయితే నేను తోలాను అనమాట. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆటో అయితే చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో గురించి తెలుసుకుందాం. ఇది ఒక కొత్త కంపెనీ అనమాట. కొత్త కంపెనీ అయినా వాళ్ళు ఫీచర్స్ పరంగా కానీ అన్నిటి పరంగా వాళ్ళు కొత్తగానే తీసుకొచ్చారనమాట. దీని గురించి పూర్తిగా మనం స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. తర్వాత మన ఫైనల్ ఒపీనియన్ మాట్లాడుకుందాం. ఇది ముందుగా వచ్చి బ్యాటరీ విషయానికి వస్తే మనకు 10 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. స్పీడ్ చూస్తే మనకు 55 కిలోమీటర్స్ స్పీడ్ ఉంది. రేంజ్ 160+ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. IP67 రేటింగ్తో అయితే వస్తుంది. మనకు వాటర్లో కానీ డస్ట్లో కానీ వానలు పడినప్పుడు కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట. అలాగే ఇందులో వచ్చి మనకు ఎక్స్ట్రా సేఫ్ స్టీల్ చాసిస్ అండ్ మెటల్ బాడీతో అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది LED హెడ్లైట్స్ వస్తుంది. LED టైల్ ల్యాంప్తో అయితే వస్తుందన్నమాట. 7 పాయింట్ బ్యాటరీ సెన్సార్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో మనకు 5 మోడ్స్ ఉంటాయన్నమాట. ఇందులో అవి వచ్చి మనకు పార్కింగ్ మోడ్ ఒకటి, న్యూట్రల్ మోడ్ ఒకటి, అలాగే ఎకో మోడ్, డ్రైవ్ మోడ్, పార్క్ పవర్ మోడ్, ఇలాగా 5 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఫుల్గా మనకు డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుంది, అంటే డిజిటల్ మీటర్ అయితే వస్తుంది అనమాట. మనకి ఎక్స్ట్రా హెడ్ లెగ్ రూమ్ అయితే వస్తుంది, అంటే మనకు ఫ్రంట్లో కూర్చోడానికి బ్యాక్లో కూర్చోడానికి కూడా మనకు కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మెయిన్ నాకు నచ్చింది కంఫర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రంట్ కూర్చునే వాడికి కానీ మనకు సీట్లో మనం ఆనుకొని కూర్చున్నప్పుడు కూడా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో. అలాగే ఫ్రంట్ మనకు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ వస్తాయి. బ్యాక్ మనకి మంచి సస్పెన్షన్తో అయితే వస్తుందన్నమాట. సస్పెన్షన్ దీంట్లో చాలా బాగుందనే చెప్పాలి. అలాగే బ్యాక్ లైట్ మీ బ్యాక్ చూడండి, మీకు హెడ్ ల్యాంప్స్ ఎలా ఉన్నాయనేది. మనుషులు ఇప్పుడు కూర్చున్నప్పుడు నేను కూర్చోన్నాను కదా, ఎలా ఉంది చూడండి మీకు. చాలా అంటే చాలా కంఫర్ట్ అనమాట. నేనే చాలా ఫ్రీగా కూర్చోన్నాను. అంతేకాకుండా సీట్ని బ్యాక్ సైడ్ జరుపుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. దీన్ని జరుపుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూర్చోండే వాళ్ళు కూడా జరుపుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకునే దానికైతే వాటం దీంట్లో ఉందన్నమాట. ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు ఇందులో. అంతేకాకుండా మనకి ఇందులో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు 2 కలర్స్తో వస్తాయి. చూస్తున్నారు కదా, వైట్ అండ్ బ్లాక్ ఉంది, అలాగే గ్రీన్ అండ్ బ్లాక్ ఉంది. ఇలా కొద్దిగా చూడడానికైతే చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా కాస్ట్ విషయానికి వస్తే 3,90,000 రూపీస్ ఇది కాస్ట్ అయితే ఉందన్నమాట. దీనికి ఇప్పుడు మనకు బజాజ్కి దీనికి మనం కంపేర్ చూసుకుంటే రేట్ విషయంలో కొద్దిగా ఎక్కువ అయితే ఉంది ఇది. కానీ ఫీచర్స్ విషయంలో కూడా మనకు అదే మారినే మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. మంచి గ్యాప్ అయితే ఉంటుంది. షేర్ ఆటోగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే కనుక ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేనైతే మాకు తిరుపతిలో చాలా బండ్లు అయితే ఇప్పుడు తిరుగుతున్నాయి. వాళ్ళు దగ్గర 40-50 బండ్లు దాకా తిరుపతిలోనే వాళ్ళు అమ్మి ఉండారనమాట. ఆ బండ్లన్నీ చూస్తే వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని అయితే తయారు చేసుకోవడం అయితే జరిగిందనమాట. మంచి వెహికల్ చూడడానికి, అలాగే కంఫర్ట్ తోలడానికి కూడా చాలా బాగుంది. స్పీడ్ మోడ్లో పోయేటప్పుడు అయితే డ్రైవ్ మోడ్లో చాలా అంటే చాలా బాగుందనమాట. ఎక్కడ సైడ్ లాగడం కానీ లేకపోతే అలాంటివన్నీ ఏముండవు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు మీద మనం తోలేటప్పుడు ఆ గ్రిప్ కానీ మీరు కూడా చూడండి ఫ్రంట్ ఎలా ఉందనేది వెహికల్. ఇంకా మనం ఫైనల్గా ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైతే బెస్ట్ అని నాకు అనిపిస్తుందో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనము ఫైనల్గా దీని కన్క్లూజన్ చూసుకుంటే నాకైతే మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకు ఫ్రంట్ బ్యాక్ కూర్చోడానికి ఒక మంచి స్పేస్ అయితే ఉంది. ఇది కొద్దిగా లెంత్ కూడా ఉందన్నమాట. బాగా మనం కూర్చోడానికి, లోపల ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, షేర్ ఆటో పరంగా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ వెహికల్ అయితే బాగుంటుందన్నమాట. అంతేకాకుండా ఫ్రంట్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మంచి మనకు ట్రాన్స్మిషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఎక్కడైనా అదుర్లు వచ్చినప్పుడు కూడా బ్రేకింగ్ అయితే బాగానే ఉంది. అలాగే లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా చూసుకుంటే మనకు మంచి వెహికల్ అని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను కూడా తోలుండాను దీన్ని. చూస్తే నాకైతే చాలా బాగుండింది. నాకు వెహికల్ అయితే బాగా నచ్చింది. ఇంకా మనం బజాజ్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ కూడా మంచి వెహికలే. ఎందుకంటే బజాజ్లో దానికని తనిగా కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. బజాజ్ అంటే మనకు 70 lakhs కస్టమర్స్ దీనికి సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఇంతమందికి ఇది నచ్చిందంటే అప్పుడు ఆలోచించండి. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఏమంటే మనకు ఒక రకంగా పాత లుక్తో అయితే ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా చూసే ఆటోలు ఎలా ఉంటాయో అదే లుక్తో అయితే వస్తుంది.
అదే మీరు మొంట్రా చూసుకోండి. మొంట్రా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ లుక్ అయితే మనకి ఏరోడైనమిక్ లుక్ అయితే వస్తుందన్నమాట డిజైన్. ఇంకా మనకు బజాజ్ నుంచి చూసుకుంటే మామూలు రెగ్యులర్ ఆటోస్ మనకి ఎలాగ పెట్రోల్ డీజిల్ ఆటోస్ ఎలా ఉన్నాయో, సిఎన్జి ఆటోస్ ఎలా ఉన్నాయో సేమ్ అదే మారినే ఉంటుంది. వాళ్ళు ఏ విధమైన మార్పు అయితే తీసుకురాలేదన్నమాట. ఎలా ఉండేది అలాగనే ఉంది. అయితే మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. అలాగే మంచి బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగింది. అలాగే మనకు సింగిల్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ నాకు దీంట్లో వచ్చి కంఫర్ట్ కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం సన్నంగా అటు ఇటు ఉండే వాళ్ళకు ఓకే, కానీ సీటింగ్ కంఫర్ట్ కూడా మీరు చూసుకుంటే మొంట్రాలో కొంచెం ఇంకా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా తక్కువ అనే అనిపించింది నాకైతే కనుక. బ్యాక్ సైడ్ కూర్చునేటప్పుడు కూడా కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అనిపించింది. అలాగే మనకు మొంట్రాలో అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నా ఒపీనియన్ అయితే మొంట్రా అండి. మీరు చూడండి, మీరు వెళ్ళి రెండింటిని మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఏది నచ్చిందో దాన్ని తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.